ఇకపోతే జైలు నుంచే కేజ్రీవాల్ పాలన షురూ చేసిండు. నోటు ద్వారా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసిండు. మరి నీటికి సంబంధించిన మురుగునీటికి సంబంధించిన విషయంలో తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి మరి నిన్న జైలు నుంచి అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ఆదేశాలు జారీ చేసిండు. దాన్ని స్వీకరించినటువంటి మినిస్టర్ దానికి సంబంధించినటువంటి పూర్తి పనిని ముందు తీసుకుపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఇదే విషయంలో జార్ఖండ్ సీఎం సోరెన్ను చూసి నేర్చుకోండి అని చెప్పేసి కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ అంటాడు. అంటే ఏంది అన్నట్టు, నువ్వు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి కొత్తోనికి ముఖ్యమంత్రి ఇచ్చి నువ్వు ఇక జైలునే బతుకుపోయి నీ బతుకంతా జైలుకే పోతుంది. ఆ జార్ఖండ్ సీఎం నువ్వు కవిత ఇంకా అవసరమైతే రానున్న రోజుల్లో ఎక్కడైతే మా బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి రాష్ట్రాలు ఉన్నాయో ఆ రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళందరినీ అరెస్ట్ చేసుకుని వస్తాం, అరెస్ట్ చేసుకుని వచ్చి మేమే అధికారంలోకి వచ్చేయడానికి ప్రయత్నం చేస్తామని చెప్పేసి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ఇప్పుడు ఏమంటాడు, సోరెన్ను చూసి నేర్చుకుని ఏం చేయమంటావు? సోరెన్ను చూసి రాజకీయంలో రాజీనామా చేసి ఆయన జైల్లో ఉంటావా? ఇక శివశక్తికి AIU ఆమోదం. చంద్రయాన్-3 ల్యాండింగ్ ప్రదేశానికి ప్రధాని ప్రకటన చేసిన 7 నెలల తర్వాత చంద్రయాన్-3 ల్యాండింగ్ ప్రదేశానికి అనుమతి వచ్చింది. మన మొత్తానికైతే AIU శివశక్తి అనే పేరుతో ఉన్నటువంటి దానికి ఓకే చెప్పారు. ఈ ఎండలు మరింత తీవ్రం, రానున్న 4-5 రోజుల్లో ఇంకా ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. 2-3 డిగ్రీలు హైక్ వాతావరణ శాఖ. ఇక ప్రభాకర్ రావు A1 ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ మొత్తం 8 మందితో FIR నమోదు. A1 ఎవరు? ఇన్ని రోజుల పాటు ప్రణీత్ రావును ఇబ్బంది పెట్టి, ప్రణీత్ రావును టార్చర్ పెట్టి, ప్రణీత్ రావు ఒక్కరినే మొత్తం వార్తల్లో చూపించి ప్రణీత్ రావు అని చెప్పారు. ప్రణీత్ రావు జీవితాన్ని సర్వనాశనం చేసారు వీళ్ళందరూ కలిసి. A1 ఈరోజు ప్రభాకర్ రావు అని చెప్తున్నాడు. A1 ప్రభాకర్ రావు ఎట్లయితాడు? నేను గత వారం రోజుల నుండి మొత్తుకుంటున్నటువంటి విషయం ఇదే, ఈరోజు కూడా చెప్పాల్సిన విషయం ఇదే. A1 అనే వ్యక్తి, ప్రభాకర్ రావు అనే వ్యక్తి A1 ఎట్లయితాడు? అసలు ప్రభాకర్ రావుకు ప్రభుత్వానికి ఏం సంబంధం? ప్రభాకర్ రావు అనే వ్యక్తి కేవలం ఆయన చీఫ్ అంటే ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నప్పుడు కానీ లేకపోతే ఆయన అధికారంలో ఉన్నప్పుడు కానీ ఆయనతోని ఫోన్ ట్యాపింగ్లు చేయండి అని చెప్పినోడు కదా A1 అవుతాడు. ఈ ఆలోచన ఎవరికి వచ్చింది? ఎవరి కోసం చేసిర్రు? ఎవరి కోసం చేయించుకున్నారు? వాళ్ళని A1గా చేర్చాల్సిన అవసరం ఉంది. ఈరోజు 8 మంది మీద FIR నమోదు చేసిరు. 8 మంది మీద ఎట్లా FIR నమోదు చేస్తారు? ఈరోజు ప్రభాకర్ రావు అనే వ్యక్తి విచారణ చేసి ప్రభాకర్ రావును విచారణ చేసిన అనంతరం ఈ ప్రభాకర్ రావు అనే వ్యక్తి ఎవరు చెప్పేది ఉంటే ఈరోజు సీసీ కెమెరాలు కానీ లేదంటే ఫోన్ ట్యాపింగ్ కానీ వీటన్నిటిని ఆ చుట్టుపక్కల 2 కిలోమీటర్ల 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఇంటికి దగ్గరలో ఆయన రూమ్ తీసుకొని 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి అన్ని ఫోన్లను అన్ని సీసీ కెమెరాలను వాళ్ళ చేతిలోకి తీసుకొని ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు, ఎవరెవరిని కలుస్తున్నారు, ఏం మాట్లాడుకుంటున్నారు అనే విషయాలన్నీ తీయమని చెప్పినోడు ఓడు ఆయన బయట తీసుకురావాల్సిన అవసరం ఈరోజు పోలీసుల మీద ఉంటుంది. మరి వాళ్ళని దాచిపెట్టి ఈరోజు వీళ్ళని అరెస్ట్ చేస్తారంటే అర్థమైంది, రేపు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా చేస్తుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసినాక కూడా రేపు ఒక రోజున బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఇక్కడ తెలంగాణలో అధికారంలోకి వస్తే వాళ్ళు కూడా అధికారులను ఇబ్బంది పెట్టి అధికారులను సర్వనాశనం చేసి అధికారులను కేసుల్లో ఇరికించి రేవంత్ రెడ్డి మళ్ళీ చల్లగా తప్పుకుంటా అనే విషయం మనకు అర్థమవుతా ఉంది. ఈ విషయాన్ని కూడా అర్థం చేసుకోవాలి. ఏంది ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు A1 మరి విదేశాల్లో ఉన్నటువంటి ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావు, శ్రావణ్ రావు లుకౌట్ నోటీసులు జారీ చేసిన స్టేట్ పోలీసులు. భుజంగరావు తిరుపతన్న కూడా రిమాండ్. ట్యాపింగ్ మొత్తం ఓ ప్రైవేటు టీవీ ఛానల్ ఆఫీసు నుంచే జరిగింది. కాంగ్రెస్ సర్కారు ఏర్పడబోతున్నదని తెలియడంతో ఆధారాలు ధ్వంసం చేసిరు. వాటిని సేకరించిన అధికారులు డేటా డిటెక్టివ్పై కసరత్తు. మొత్తానికైతే FIRలో A1 ప్రభాకర్ రావు ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్, A2 ప్రణీత్ రావు సస్పెండెడ్ DSP SIB మరి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో, A3 రాధాకిషన్ రావు హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ మాజీ DCP, A4 భుజంగరావు భూపాలపల్లి జిల్లా అడిషనల్ SP, A5 తిరుపతన్న ISWలో అడిషనల్ SP, A6 శ్రావణ్ రావు ఓ టీవీ ఛానల్ అధినేత అని చెప్పేసి ఆయన ఐన్యూస్కు సంబంధించినటువంటి ఓనర్ అని చెప్పేసి కూడా వార్తలు వచ్చినాయి. మరి శ్రావణ్ రావు అనే వ్యక్తి క్లియర్గా ఐన్యూస్కు సంబంధించిన వ్యక్తి ఈ ఫోన్ ట్యాపింగ్ చేసేటువంటి సర్వర్ ఏదైతుందో ఆ సర్వర్ని మొత్తం తీసుకొచ్చి ఆ ప్రైవేట్ ఛానల్ అయినటువంటి ఐన్యూస్లో పెట్టిరనే వార్తలు కూడా నిన్న మొత్తం గత 3 రోజులుగా వైరల్గా మారుతూనే ఉన్నాయి. వీళ్ళ రూల్స్ ప్రకారంగా వాళ్ళ పేరు రాయద్దు కాబట్టి చెప్తలేరు, కానీ పూర్తి స్థాయిలో శ్రావణ్ రావు అనే వ్యక్తి కనబడతలేడు. ఎందుకు తప్పించుకొని తిరుగుతున్నాడు? ఈరోజు ప్రభాకర్ రావు ఎందుకు విదేశాలకు వెళ్ళిపోయిండు? ఇవన్నీ చూసి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక A7 A8 ఇద్దరు కూడా ఇతరులు అని చెప్పేసి రాసిరు. అయితే నేనేమంటున్నా అంటే ఈ A1 ప్రభాకర్ రావు ఎట్లయితాడు? A1 అనే వ్యక్తి ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ చేయాలంటో వాళ్ళు ప్రభాకర్ రావు కాదు. ప్రభాకర్ రావు A2 అవుతాడు, అవసరమైతే A3 అవుతాడు.
ఇందులో కేసీఆర్ ఉన్నాడా, కేటీఆర్ ఉన్నాడా, హరీష్ రావు ఉన్నాడా, కవిత ఉన్నదా, లేదంటే సంతోష్ రావు ఉన్నాడా, ఇంకెవరు ఉన్నాడా, వాళ్ళందరినీ తీసి బయటపెట్టి ఆ ఎర్రబెల్లి దయాకర్ రావు ఉన్నాడా? ఎందుకు ఎర్రబెల్లి దయాకర్ రావు పేరు నినాకమన్న పేపర్లోనూ హైలైట్ అయింది. ఎర్రబెల్లికి దయాకర్ రావు కూడా సంబంధాలని, ఎర్రబెల్లి దయాకర్ రావు దగ్గరుండి వీళ్ళతో చేయించినని ఈ విలమలందరినీ రావులు ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు, కిషన్ రావు, భుజంగరావు, శ్రావణ్ రావు వీళ్ళందరూ రావులందరూ కలిసి చేసినటువంటి ట్యాపింగ్ల వెనకాల ఎర్రబెల్లి దయాకర్ రావు ఉన్నాడని చెప్పేసి పేర్లు వినబడ్డాయి. మరి ఎర్రబెల్లి దయాకర్ రావు పేరు ఇవాళ ఎందుకు కనబడట్లేదు? ఈ విషయం గమనించాల్సిన అవసరం ఉంది. మనం వార్తలు ప్రతిరోజు వింటున్నటువంటి జనాలు ఈ విషయాలు దృష్టిలో పెట్టుకొని ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో అనేది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇకపోతే సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావును పోలీసులు A1గా చేర్చారు. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరోలో DSPగా పనిచేసి ఇటీవలే సస్పెన్షన్కు గురైన ప్రణీత్ రావును A2గా, SIBలో అదనపు SPగా పనిచేసిన రాధాకిషన్ రావును A3గా, భుజంగరావును A4గా, తిరుపతనను A5, A6గా, శ్రావణ్ రావు A7, A8గా మరో ఇద్దరిని చేరుస్తూ పంజాగుట్ట పోలీసులు FIR రూపొందించారు. ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో ప్రణీత్ రావును కస్టడీకి తీసుకునే సమయానికే ప్రభాకర్ రావు అమెరికా వెళ్ళిపోయారు. తాజాగా ఆయనకు స్టేట్ పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. 6 నెలల టూరిస్ట్ వీసా పైన ఆయన అక్కడికి వెళ్ళగా వీసా గడువు ముగిసిన తర్వాత పొడిగింపునకు అవకాశం లేకుండా చర్యలు చేపట్టారు. విదేశాల్లోనే ప్రభాకర్ రావు అమెరికాలో ఉండగా రాధాకిషన్ రావు లండన్లో, ఓ ప్రైవేటు టీవీ ఛానల్ అధినేత శ్రావణ్ రావు నైజీరియాలో ఉన్నారు. మరోవైపు ప్రణీత్ రావు వారం రోజుల కస్టడీలో వెల్లడించిన వివరాల ఆధారంగా SIBలో అదనపు SPలుగా వ్యవహరించిన భుజంగరావు ప్రస్తుతం భూపాలపల్లి జిల్లా అదనపు SPగా, తిరుపతన్న ప్రస్తుతం మొత్తానికైతే వీళ్ళందరూ అధికారంలో ఉన్నారు. కానీ ఇక్కడ విషయం ఏంటి అని అంటే ఏది ఏమైనా కూడా పోలీసుల్లో అంతర్మదనం మొదలైంది. ఏమని? ఫోన్ ట్యాపింగ్ ఉచ్చులో పడతామనే భయం ఒకటి ఉంది. ప్రణీత్ రావు ఎపిసోడ్తో మొదలైన గుబులు, మోయినాబాద్లో ఫామ్ హౌస్ కేసుకు లింకు, వివిధ స్థాయిల్లోనూ పోలీసు ఆఫీసర్లలో ఆందోళన పడతారు. పోలీసులు ఎందుకు ఆందోళన పడరు? చేయించేదేమో అధికార పార్టీ నాయకులు, చేసేదేమో పోలీస్ అధికారులు. చేసిన పోలీస్ అధికారులను కేసుల్లో ఇరికిస్తుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. కానీ చేయించమన్నాడు కూడా వాని మాత్రం కేసులలో ఇరికించదు. ఇంత అన్యాయం ఇది. దయచేసి ఇప్పటికైనా అసలు ఎవరు చేయించారు ఈ ఫోన్ ట్యాపింగ్ అంతా, ఎవరు చేయించారు అనేది ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రజలకు మీరు చెప్పకుండా మీరు మభ్యపెట్టి కేసీఆర్ను కాపాడి కేటీఆర్ను కాపాడే ప్రయత్నం చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదు. ఆ విషయాన్ని కూడా ప్రజలకు మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. A1 ప్రభాకర్ రావు ఎట్లయిండు, వాళ్ళతో చేయించినటువంటి వ్యక్తి ఎవడు అనే విషయాన్ని చెప్పాలి.